వెల్కమ్ టు మెగా నైన్ టీవీ. ఎవరైనా నేరం చేశాక సాక్ష్యాలు దొరకకుండా ఎంత పక్కాగా ప్లాన్ చేసినా దేవుడి రూపంలో సీసీటీవీ కెమెరా ఎక్కడో ఒక చోట వాళ్లను పట్టిస్తుందని పోలీసులు ఎప్పుడూ చెబుతుంటారు. సరిగ్గా పూణే నగరాన్ని వణికించిన కేతన్ అగర్వాల్ మర్డర్ మిస్టరీలో ఇప్పుడు అదే జరిగింది. తన కాబోయే భర్త కేతన్ను యాక్సిడెంట్ పేరుతో అత్యంత కిరాతకంగా చంపిన కిల్లర్ లేడీ సియా గోయల్ గుట్టు ఎట్టకేలకు రట్టయింది. యాక్సిడెంట్ జరిగి కేతన్ చనిపోతే తనకేమీ తెలియనట్లు హాస్పిటల్ దగ్గర గుండెలు బాదుకుంటూ మొసలి కన్నీరు కార్చింది ఈ కిలాడి సియా గోయల్. కానీ కేసులో క్రైమ్ థ్రిల్లర్ను మించిన ట్విస్ట్ ఒకటి బయటపడింది. ఒక సీసీటీవీ ఫుటేజ్ ఇప్పుడు దేశవ్యాప్తంగా సంచలనం సృష్టిస్తుంది. కేతన్ అగర్వాల్ హత్యకు గురి కావడానికి సరిగ్గా ఒక్క రోజు ముందు, అంటే 24 గంటల ముందు పూణేలోని ఒక కేఫ్లో నిందితురాలు సియా గోయల్, ఆమె ప్రియుడు చేతన్ చౌదరి కలుసుకున్న వీడియో పోలీసుల చేతికి చిక్కింది. ఆ వీడియోలో వాళ్ళు ఏం మాట్లాడుకున్నారు, ఈ మర్డర్ మిస్టరీకి సంబంధించి ఆ కేఫ్లో దొరికిన తిరుగులేని ఆధారాలేంటి, పోలీసుల విచారణలో సియా చేతన్ బండారం ఎలా బయటపడిందో ఇప్పుడు చూద్దాం. పూణే పోలీసుల స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీం బాధితుడు కేతన్ అగర్వాల్ మొబైల్ కాల్ డేటాను జల్లెడపడుతున్నప్పుడు సియా గోయల్ పై అనుమానం వచ్చింది. ఆమె ఎక్కడికి వెళ్ళింది, ఎవరిని కలిసింది అని ఆరా తీయగా హత్య జరిగిన ముందు రోజు పూణేలోని ఒక రద్దీగా ఉండే కేఫ్కి వెళ్ళినట్లు తెలిసింది. వెంటనే పోలీసులు ఆ కేఫ్ సీసీటీవీ ఫుటేజ్ను స్వాధీనం చేసుకున్నారు. ఆ ఫుటేజ్ చూసిన పోలీసుల మైండ్ బ్లాక్ అయింది. ఎందుకంటే అక్కడ సియా గోయల్ తన ప్రియుడు చేతన్ చౌదరితో కలిసి కూర్చొని ఉంది. సాధారణంగా ప్రేమికులు కాఫీ షాప్కి వెళితే నవ్వుకుంటూ మాట్లాడుకుంటారు. కానీ వీళ్ళ టేబుల్ వద్ద వాతావరణం చాలా సీరియస్గా ఉంది. ఒక పేపర్ మీద ఏదో మ్యాప్ గీస్తున్నట్లు, మొబైల్ ఫోన్లో కేతన్ అగర్వాల్ వెళ్లే రూట్ మ్యాప్ను చెక్ చేస్తున్నట్లు ఆ ఫుటేజ్లో స్పష్టంగా రికార్డ్ అయింది. మనం రేపు ఎక్కడ అటాక్ చేయాలి, కేతన్ ఆఫీసు నుంచి ఎప్పుడు బయలుదేరుతాడు అని వాళ్ళు ప్లాన్ వేసుకుంటున్న విజువల్స్ అవి. ఒక మనిషి ప్రాణం తీయడానికి కాఫీ తాగుతూ అంత కూల్గా స్కెచ్ వేశారంటే వాళ్ళది ఎంత సైకో మెంటాలిటీనో అర్థం చేసుకోవచ్చు. అసలు సియా గోయల్ ఈ ఘాతకానికి ఎందుకు తెగబడింది, కేతన్ అగర్వాల్ ప్రాణం ఎందుకు తీసింది అనే విషయాలు కూడా ఇంట్రాగేషన్లో బయటపడ్డాయి. సియా గోయల్కు కేతన్ అగర్వాల్కు పెద్దలు పెళ్లి నిశ్చయించారు. కానీ సియా అప్పటికే చేతన్ చౌదరి అనే వ్యక్తితో ప్రేమలో ఉంది. ఈ విషయం కేతన్కు గానీ కుటుంబ సభ్యులకు గానీ చెప్పలేదు. పెళ్లి తేదీ దగ్గర పడుతున్న కొద్దీ సియా చేతన్లలో టెన్షన్ మొదలైంది. పెళ్లి క్యాన్సిల్ చేస్తే రెండు కుటుంబాల్లో పరువు పోతుందని, కేతన్ను ఏదైనా రోడ్డు ప్రమాదంలో చంపేస్తే తనకు పెళ్లి క్యాన్సిల్ అయినట్లు ఉండదు, ఒక సానుభూతి దొరుకుతుంది, ఆ తర్వాత మెల్లగా ప్రియుడు చేతన్ను పెళ్లి చేసుకోవచ్చని సియా ఒక సైకోటిక్ ప్లాన్ వేసింది. తన కాబోయే భర్త నమ్మకాన్ని ఆసరాగా తీసుకుని అతడి రోజువారీ షెడ్యూల్ను, వెళ్లే దారులను పూసగుచ్చినట్లు ప్రియుడు చేతన్కు వాట్సాప్ ద్వారా చేరవేసింది సియా. ఆ సమాచారంతోనే కేఫ్లో ఆ మర్డర్ ప్లాన్ ఫైనల్ అయింది. కేతన్ అగర్వాల్ ఒక ప్రముఖ రియల్ ఎస్టేట్ కంపెనీకి డైరెక్టర్ అండ్ చీఫ్ మార్కెటింగ్ ఆఫీసర్. కేతన్ సియా గోయల్కు ఏడాది మొదట్లోనే నిశ్చితార్థమైంది. ఈ నవంబర్లో రాజస్థాన్లోని ఉదయపూర్లో ఎంతో గ్రాండ్గా పెళ్లి చేయడానికి రెండు కుటుంబాలు ప్లాన్ చేసుకున్నాయి. ఇంతలోనే జూన్ 18న లోహగఢ కోటలో ట్రెక్కింగ్ చేస్తుండగా కేతన్ లోయలో పడి చనిపోయాడు. ఆ సమయంలో సియా పోలీసులకు కథలు చెప్పింది. కోట అంచున నిలబడి ఇద్దరం ఫోటోలు తీసుకుంటుండగా బలమైన గాలుల వల్ల కేతన్ కాలు జారి పడిపోయాడని నమ్మించింది. పోలీసులు మొదట దీన్ని ప్రమాదంగానే భావించి కేసు నమోదు చేశారు. 3 గంటల పాటు కష్టపడి సహాయక బృందాలు కేతన్ శవాన్ని లోయలో నుండి బయటకు తీశారు. కేతన్ ఫ్యామిలీ మెంబర్స్ మొదట్లో ఎలాంటి అనుమానాలు వ్యక్తం చేయలేదు. అనవసరమైన వివాదాలు వద్దని పోలీసులను రిక్వెస్ట్ చేశారు. కానీ పోలీసులు మాత్రం మొదటి నుంచి చాలా అలర్ట్గా ఉన్నారు. సియా చెప్పిన మాటలో పొంతన లేకపోవడంతో పోలీసుల్లో అనుమానాలు మొదలయ్యాయి. మొదట ఫోటోలు తీసుకుంటూ లోయలో జారిపడ్డారని చెప్పిన సియా ఆ తర్వాత విచారణలో మేము రెస్ట్ తీసుకుంటున్నప్పుడు కేతన్ నీళ్లు అడిగాడు, వాటర్ బాటిల్ ఇస్తుండగా జారిపడ్డాడంటూ మాట మార్చింది. ఇద్దరు ఫోటోలు తీసుకుంటున్నామని సియా చెప్పింది. కానీ చనిపోయిన కేతన్ మొబైల్ ఫోన్లో లోహగఢ్ కోటకు సంబంధించిన ఒక్క ఫోటో కూడా లేదు. పైగా కేతన్ పడిపోయిన ప్రదేశం చాలా నిర్మానుష్యమైనది. సాధారణంగా ట్రెక్కర్స్ అక్కడ అస్సలు ఆగరు. కోట చుట్టుపక్కల ఉన్న సీసీటీవీ ఫుటేజ్లను పరిశీలించగా ఒక వ్యక్తి హుడీ ధరించి కేతన్ సియాల వెనుక నడుస్తూ కనిపించాడు. సియా పదే పదే వెనక్కి తిరిగి చూడటం, ఒక చోట అతనికి చేతితో సైగ చేయడం పోలీసులు గమనించారు. టెక్నాలజీతో నిందితులను పట్టుకున్న పోలీసులు కాల్ రికార్డులు, మొబైల్ లొకేషన్ డేటా ఆధారంగా ఆ మిస్టరీ మ్యాన్ సియా ప్రియుడు చేతన్ చౌదరి అని పోలీసులు గుర్తించారు. కేతన్ సియాలు కోటకు రాకముందే చేతన్ అక్కడికి చేరుకున్నాడు. పని పూర్తయ్యాక
కేవలం 48 నిమిషాల్లోనే అక్కడి నుండి వెళ్లిపోయాడు. సరదాగా తిరగడానికి వచ్చిన వాడు అంత త్వరగా వెళ్ళాడు కాబట్టి ఇది ముందే ప్లాన్ చేసిన హత్య అని పోలీసులకు గట్టి సాక్ష్యం దొరికింది. సాక్ష్యాధారాలన్నీ పక్కగా సేకరించిన పుణె పోలీసులు నేరుగా సియా గోయల్, చేతన్ చౌదరిలను అరెస్టు చేసి విచారించారు. ముందు ఏమీ తెలియనట్లు నాటకాలాడినా కేఫ్లో వాళ్లు కూర్చున్న వీడియో ఫుటేజ్, ఫోన్ లొకేషన్స్ ముందు పెట్టేసరికి వాళ్ళకి ఫీజులు ఎగిరిపోయాయి. చేసిన నేరాన్ని అంగీకరించారు. కానీ ఈ నిజం బయటపడటంతో కేతన్ అగర్వాల్ కుటుంబం శోకసంద్రంలో మునిగిపోయింది. కోడలిగా వస్తుందనుకున్న అమ్మాయే తమ కొడుకు ప్రాణాలు తీసిన రాక్షసి అని తెలిసి కుప్పకూలిపోయారు. ప్రస్తుతం సియా గోయల్, చేతన్ చౌదరి ఇద్దరు కటకటాల వెనుక ఊచలు లెక్క పెడుతున్నారు. పక్కా ప్రణాళికతో చేసిన ఈ కోల్డ్ బ్లడెడ్ మర్డర్కు వీరికి జీవిత ఖైదు లేదా అంతకంటే కఠినమైన శిక్ష పడే అవకాశం ఉందని న్యాయ నిపుణులు చెబుతున్నారు.